పార్టీ కోసం నేను పనిచేస్తాను కలిసి పనిచేద్దామని చెప్పి ఒక త్యాగం చేసి ఈరోజు పార్టీ కోసం పనిచేస్తున్నాడు. మాగమంది యాదవ్ను నిమిషాలు మాట్లాడవచ్చిందిగా కోరుతున్నా. వేదిక మీద వైఎస్ తిరుమలారెడ్డి గారు నందికొట్కూరు నియోజకవర్గానికి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ గుర్తు నాయకులు, సైకిల్ గుర్తు నాయకులు గజ 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 వణికిపోతున్నారు. మీకు చెప్తా ఉన్నాం, ఫ్యాన్ గుర్తు నాయకులారా రెక్కలు ఊడిపోబోతున్నాయి, సైకిల్ టైర్లు ఊడిపోబోతున్నాయి. వైఎస్ తిరుమలారెడ్డి గారి నాయకత్వంలో కర్నూలు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి ఒక్క ఆడపడుచు నుంచి ముసలాయన వరకు కోరుకుంటుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఈ రాష్ట్రంలోని రాబందులని, రాక్షసులని ఈ రాష్ట్ర సరిహద్దుల నుంచి తరిమి కొట్టాలని సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక నందికొట్కూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఒక గడ్డం రెడ్డి తిరుగుతా ఉన్నాడు. మిస్టర్ సిద్ధార్థ రెడ్డి ఈ నియోజకవర్గం దళితుల నియోజకవర్గం. నీ పెత్తనాలు కాంగ్రెస్ పార్టీలో చెల్లాయేమో కానీ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ తిరుమలారెడ్డి గారి నాయకత్వంలో నీ ఆటలు సాగవు. తోగూరు ఆర్తర్ గారు మంచి నాయకుడు, మంచి మనసున్న నాయకుడు కాబట్టి నీ ఆటలు సాగాయి సుమా. నీకు చెప్తా ఉన్నాం, ప్రజలను ప్రజలుగా చూడు, యువకులను యువకులుగా చూడు, నీ ఆటలో బొమ్మలుగా మార్చకు. నీకు రాబోయేటువంటి రోజులలో మీరు రాజకీయ ఆట ఆడుకోవాలంటే మీరు ముచ్చుమరులో ఆడుకోండి. నందికొట్కూరు నియోజకవర్గం ఎవరి సొత్తు కాదు. ఇది ఈ నియోజకవర్గం దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కును వ్యతిరేకించడానికి ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జులట. ఎవరయ్యా ఇన్ఛార్జులు? ఎక్కడుంది చట్టం? చెప్పాలి. నువ్వు ఇప్పుడు గడప గడపలకు వెళ్తా ఉన్నావు, మీరు ప్రజలకు చెప్పాలి. ఈ నియోజకవర్గంలో ఆర్థర్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే కాళ్ళలో కట్టలు పెట్టే ప్రయత్నం, ప్రతిరోజు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం. రబ్బర్ స్టాంప్ అనుకుంటున్నారా? మంచి నాయకుడు కాబట్టి, మంచి మనసున్న నాయకుడు కాబట్టి మీ ఆటలు సాగాయి దాని గుర్తు పార్టీలో. ఇక అస్తం గుర్తు పార్టీలో మీ ఆటలు సాగవు సుమా. ఒక నాయకుడేమో సైకిల్ గుర్తుకి ఇన్ఛార్జ్ అట, ఇంకొక నాయకుడేమో ఫ్యాన్ గుర్తుకి ఇన్ఛార్జ్ అట. అక్క ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలియదు, సైకిల్ గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలియదు. కానీ ఆర్థర్ గారు, వైఎస్ తిరుమలారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, వైఎస్ తిరుమలారెడ్డి గారి మీద నమ్మకంతో, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతో ఈ నియోజకవర్గం బాగుండాలంటే, ఈ నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుండాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, వైఎస్ తిరుమలారెడ్డి గారి నాయకత్వంతోనే సాధ్యమవుతుందని గౌరవ ఆర్థర్ గారు కాంగ్రెస్ పార్టీ కట్టుకొని బయటికి రావడం జరిగింది. ఈ నియోజకవర్గానికి వైఎస్ తిరుమలారెడ్డి గారు వచ్చారు. మీ పార్టీ నాయకుడిని గజ గజలాడిస్తోంది మా అక్క. మీరెంతయా మాకు? మీరెంత? 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మీ లెక్క తేల్చడానికి వైఎస్ తిరుమలారెడ్డి గారు వచ్చారు. మంచి మనసున్నటువంటి ఎమ్మెల్యే గారు, చాలా సౌమ్యుడైనటువంటి ఎమ్మెల్యే గారు తోగూరు ఆర్థర్ గారు వచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి గారు నరసింహ యాదవ్ గారు వచ్చారు. వీళ్ళిద్దరిని హస్తం గుర్తు పైన ఓటు వేసి
చెప్పినట్టుగా సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, రాహుల్ గాంధీ గారి రాజ్యం రాబోతుంది. ఈ దేశంలోని ముస్లింలైనా, ఈ రాష్ట్రంలోని ముస్లింలైనా, ఈ నియోజకవర్గంలోని ముస్లింలైనా గుండె పైన చేసుకొని ప్రశాంతంగా పడుకోవాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ మీ అందరూ ఆర్థర్ గారి మీద నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మంచిరెడ్డి సౌమ్యుడు